ఈకో స్పేస్ నా ఫస్ట్ జాబ్ క్యాబ్జెమినైలో. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు 2012 ఏప్రిల్ 26th. సో ఎందుకంటే ఈ ఆఫీసెస్ ఇదంతా ఎన్వైరన్మెంట్ అంతా కొత్త. సో కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మంచి పాష్ ఆఫీసెస్, పాష్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్, పాష్ వెరీ నీట్ cafeterias, all young and energetic people. So it is all different experience. So weekend at least 90% is a guarantee that we get holiday in software IT. But in agriculture it is not like that. సో వాడు బాస్కి ఎప్పుడు వాడు పని చేయాలనిపిస్తే వాడు అప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. ఆడ ఇంప్రెషన్ కొట్టడానికి ఆఫ్టర్లో పురుషోత్తం గౌడ్ కంపల్సరీ వీకెండే పంపిస్తాడు మమ్మల్ని, నన్ను బాలసుబ్రహ్మణ్యం పని చేయమని. చేసి ఢిల్లీకి ఫోన్ చేసి చెప్పుకుంటాడు వీకెండ్ కూడా పని చేస్తున్నాము, వాళ్ళు జైరాబాద్ వెళ్ళారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అచ్చంపేట వెళ్ళారు, నేను ఇక్కడ ఆఫీసర్ని కలుస్తున్నా అని చెప్పి అక్కడ ఆఫీసర్ని కలిసేది లేదు, ఏం లేదు, లైవ్ పెట్టాడు ఇంప్రెషన్ కోసం. తర్వాత అంతా తెలిసిపోయింది వాడి గురించి. సో అట్లుంటారు మన ఇండియన్ బాస్లో, ఇండియన్ కంపెనీస్లో. బట్ మల్టీనేషనల్ కంపెనీ క్యాబ్జెమినై, సో ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ. సో దిస్ వాజ్ ఫర్ మీ, ఇట్ వాజ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ we had to stay in Bangalore, which is very expensive city in India. So salary 43,000 was say. So we used to pay rent like 22,000, and 2,000 for water. 365 days there is no water, so almost tankers. So and Narayana fees ekko ikkada compared to Hyderabad. So it's very good, beautiful campus. So I used to enjoy every day coming into office, working in office setup like this. So ఇక్కడ అప్పుడు ఒక కేఫ్ ఉండేది, మొత్తం అంటే ఫుడ్ కోర్ట్ ఉండేది. సో ద బే అని ఇప్పుడు ఉందనుకుంటా, ఇదే లోపల చాలా బాగుంటుంది. సో మేము లంచ్కి, ఈవినింగ్ స్నాక్స్కి ఇక్కడ డంకిన్ డోనట్స్ ఉంది. సో ఇక్కడికి వచ్చేటోళ్ళం. సో వెరీ నైస్, చాలా బాగుంటుంది. సో లెట్ మీ గో అండ్ సీ, బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్ అండ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ది బే అని ఉండేది. సో ఫస్ట్ క్యాబ్జెమినై ఇంటర్వ్యూకి ఇక్కడికి వచ్చినాం మేము వీకెండ్. సో అప్పుడు సందీప్ ఎంగేజ్మెంట్ ఉండే నిజామాబాద్లో. ఐ హావ్ స్కిప్ దట్ అండ్ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. బట్ అన్ఫార్చునేట్లీ 4-5 మెంబర్స్ వచ్చినాం ఒకటే ఇన్స్టిట్యూట్ నుంచి. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఆమె ఇంటర్వ్యూయర్ రాలేదు. సో ఐ థింక్ షీ ఈజ్ ఫ్రమ్ ముంబై, శిల్పనో ఏదో ఉండే ఆమె పేరు. తర్వాత మళ్ళీ ఆమెను కలిసి నేను రిజైన్ చేసినప్పుడు వెళ్ళి. సో రాకపోతే మాకు అన్నీ ఏం చేసినంటే మళ్ళీ ఆన్లైన్ అటెండ్ అమ్మని చెప్పి మాకు ఫోన్ చేసి ఎంబడే ఇచ్చారు. నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, నాకు డే టు టైం ఇచ్చి ఫిక్స్ చేసింది. మిగతా వాళ్ళకి రాలేదు, ఇక వాళ్ళకి ఎప్పటికి రాలేదు. సో నాకు వచ్చింది లక్. దట్ వాజ్ లక్. It was luck because I worked very hard. I have practiced every day morning from 9 till evening 5-6. So that's why luck favored me. So if you work hard, luck favors. So ipudanతా change అయిపోయింది. So we have to work hard first, then luck comes. Without hard work, luck never comes. So that is a mantra of success. సో ఇదంతా చేంజ్ అయిపోయింది. అప్పుడంతా డిఫరెంట్ ఉండే లేఅవుట్, ఇప్పుడంతా డిఫరెంట్ ఉంది. సో లెట్ మీ గో. సో ఇది నా ఫస్ట్ క్యాబ్జెమినై ఆఫీసు, క్యాబ్జెమినై 4 అనుకుంటా. అది 4లో అప్పుడు సీట్ లేదు, ఏం లేదు, ల్యాప్టాప్, కంప్యూటర్, డెడికేటెడ్ కంప్యూటర్ లేదు. సో అప్పుడు ప్రాజెక్ట్ అప్పుడే అసైన్ అయింది. సో టీం అంతా ముంబైలో ఉండేటోళ్ళు. ఇక్కడొక్కడే కమ్రాన్ ఫరూక్ అన్నట్టు ఉండేటోడు, వాడు ఫస్ట్. సో వాడు నేను ఇక్కడ పనిచేసేది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ వర్క్ లిటరలీ. సో ఇట్ ఈస్ జస్ట్ మాస్టర్ డేటా మూవింగ్ మాస్టర్ డేటా ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు SAP system. So that was the project. That is a Satire client. Satire now is acquired by Airbus. So ఇప్పుడు Satire అనే కంపెనీ, అది డెన్మార్క్ అది. సో మై ఫస్ట్ క్లయింట్స్ వాజ్ Satire ఫ్రమ్ డెన్మార్క్. It was acquired by Airbus.
సో 4B ఆ ఆఫీస్ నాది అక్కడ ఉంది. సో ఇంకా గుర్తుకుంది, 4Bలో నాకు తెలిసి 4th ఫ్లోరా 5th ఫ్లోరా. సో నా ఆఫీస్ అంటే అక్కడికి రోజు అక్కడికి వచ్చేవాళ్ళం. ఎందుకంటే మిగతా సటైర్ ప్రాజెక్ట్ మేట్స్ రమేష్ బీరం అని, సో కొందరు అక్కడ సాగర్ అని అక్కడ కొందరు పనిచేసేవాళ్ళు. సో అక్కడ ఆల్రెడీ సెటప్ ఉంది కాబట్టి మా విశాల్ అజ్మేరా ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రమ్ ముంబై, he told us and he told Ramesh Biram that to take care of us. Nothing to take care, just అక్కడ వెళ్ళి కూర్చునేది అంతే. సో ఏదో సిస్టమ్ తీసుకునేది. అప్పుడు ఎవరైనా ఫారిన్ ఆన్సైట్ వెళ్ళారంటే ఆ సిస్టమ్ ఖాళీ ఉంటుండే. సో ఆ సిస్టమ్ కొందరు ఇంటి నుంచి పనిచేద్దరు ల్యాప్టాప్ ఉంటే. సో ఆ సిస్టమ్ ఖాళీ ఉంటే ఆ సిస్టమ్ మీద కూర్చుంటుంది అంతే. సో మాకేం డెడికేటెడ్ సిస్టమ్ ఇవ్వలే. ఆల్మోస్ట్ 2.5-3 months ప్రాజెక్ట్ అది, ఇనిషియల్ ఫస్ట్ ప్రాజెక్ట్. సో అట్లే పనిచేసి దెర్ వాస్ నో డెడికేటెడ్ సిస్టమ్ ఫర్ అస్, ఫర్ మీ ఆర్ కమ్రాన్. సో ఆల్వేస్ మాస్టర్ డేటా మూవ్మెంట్ చేయాలంతే. సో దట్ వాస్ ఎక్కువ స్పేస్ 4B. అప్పుడు క్యాప్జెమిని, ఇప్పుడు ఇంటెల్కి అయిపోయింది. ఇది క్యాప్జెమిని వాళ్ళు ఇచ్చేసారు. సో ఇది మా ఆఫీస్ 4B. లోపలికి వెళ్ళేటోళ్ళం రోజు. సో ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు అక్కడ తర్వాత ప్రాజెక్ట్స్ అని అక్కడికి వెళ్ళాను. అక్కడ క్యాప్జెమిని 6 ఉంది, 6B ఏదో. సో అక్కడికి వెళ్ళినా. దాని పక్కనే యాక్సెంచర్ ఉంటుంది. సో నా ఇంటర్వ్యూ కూడా యాక్సెంచర్ది ఐ థింక్ సెకండ్ ఇంటర్వ్యూ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫర్గా. సో ఇక్కడికి వచ్చిన లైవ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. అప్పుడు 2 years ఎక్స్పీరియన్స్, 2 years 2 months. సో ఇంటర్వ్యూ ఈజీ. సో ఇంటర్వ్యూలో ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ అడగలేదు. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు క్రాక్. ఓన్లీ హ్యావ్ షోన్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇట్ వాజ్ జస్ట్ ప్రాజెక్ట్ లెవెల్ ఇంటర్వ్యూ. సో ఆల్ సిచ్యువేషన్ బేస్డ్. So for me it was very easy cracking the interview because I had experience, real-time experience. So that is the thing. So Accenture ikkadiki vachina anukunta. So idi